దేవుని చిత్తము కాని నిర్ణయము, దేవుని చిత్తము లేని నిర్ణయము. తను ఉన్న చోట కరువు వచ్చింది అని చెప్పి, ఆ కరువు నుంచి తప్పించుకోవాలి అని చెప్పి, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని సహాయం లేకుండా ఐగుప్తు వైపుకు ప్రయాణం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులు, మన పనిలో, అందుకు ఈ ప్రార్థన సాధారణంగా చేస్తూ ఉంటాను. ప్రభువా, మా పనిలో, మా పరిచర్యలో, మా ప్రయత్నాల్లో, మా ప్రయాణాల్లో నువ్వు తోడుగా ఉండు నాయన. పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ్య వీళ్ళందరూ కూడా చేపలు పట్టే ప్రయత్నం చేశారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయాసపడ్డారు, ప్రయత్నాలు చేశారు. ఒక్క చేప దొరకలా. కారణం తెలుసా? దేవుడు తోడు లేని ప్రయత్నాలు ఫలితాన్ని చూడవు. అదే నావలో యేసయ్య అడుగు పెట్టి అదే సముద్రంలో వలలు వేయండి అంటే విస్తారంగా చేపలు దొరికినాయి. కారణం ఏమిటంటే యేసు వారికి తోడుగా ఉన్నాడు. యేసు నీకు తోడుగా లేకుండా నువ్వు ఏ ప్రయత్నం చేసినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రయాసపడినా ప్రతిఫలం మాత్రం నువ్వు చూడవు. కాబట్టే చెప్తున్నా, యేసు లేని పని సగంలో ఆగిపోతుంది. యేసు లేని ప్రయాణం ప్రమాదంలో పడుతుంది. యేసు లేని ప్రయత్నాలు, ప్రయాస మాత్రమే మిగులుతుంది కానీ ప్రతిఫలం మాత్రం మిగలదు. యేసు లేని పరిచర్య అది పరిచర్యే కానే కాదు. ఆనాడు యేసు దేవుడు తోడు లేకుండా ఏలీ కుమారులు పరిచర్య చేశారు. పాపంలో జీవిస్తూ కూడా, వ్యభిచారంలో జీవిస్తూ కూడా పరిచర్యలో పాల్పంచుకున్నాడు. ప్రతిఫలం ఏంటి తెలుసా? ఇద్దరిని కూడా దేవుడు ఒక్క దెబ్బతో చంపిపడేశాడు. దేవుడు తోడు లేనటువంటి పరిచర్య అది శాపకరమైన పరిచర్య, శాపాన్ని మిగిల్చే పరిచర్య. పరిచర్యలో పాల్పంచుకుంటున్నారా? అయితే వినండి, దేవుణ్ణి కలిగి జీవించండి, కలిగి సేవలో పాల్పంచుకోండి. అలా కాకుండా పాపంలో జీవిస్తూ, దేవునికి దూరంగా జీవిస్తూ పరిచర్యలో పాల్పంచుకుంటే చేతులారా శాపాన్ని కొని తెచ్చుకుంటారు. కరువు వచ్చిందంట. అంతకు ముందు చక్కగా ప్రార్థన చేసినటువంటి అబ్రహాము మరి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలిగా. సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకోవాలిగా. అయ్యా, కరువు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలియదు, కారణాలు తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఆ కరువు ఏ విధంగా తమ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందో తెలియదు. మరి ఏమీ తెలియనప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చుగా. ఈరోజు ఎవరైనా ఉన్నారా? ఓ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు, ఎంతకాలం ఈ సమస్య ఉండబోతుందో తెలియదు, ఈ సమస్య ఏం చేయబోతుందో తెలియదు. కొన్ని సమస్యలు ఎంతకాలం మనతో ఉంటాయో తెలియదు, ఎంతకాలం ఆ సమస్యతో మనం సతమతం అవ్వాలో తెలియదు, ఎంతకాలం ఆ సమస్యతో మనం బ్రతకాలో తెలియదు. ఆ సమస్య ఏ విధంగా నీ ఉద్యోగాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ కుటుంబాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ పిల్లల చదువును ప్రభావితం చేయబోతుందో, నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ వ్యాపారాన్ని ప్రభావితం చేయబోతుందో, నీ పనిని ప్రభావితం చేయబోతుందో, ఆ సమస్య నీ పరిచర్యను, నీ సంఘాన్ని ఎలా ప్రభావితం చేయబోతుందో నీకు తెలియదు. నీకు తెలియనటువంటి సమస్య గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, జవాబు తెలియనటువంటి సమస్య గుండా వెళుతున్నప్పుడు, కష్టం గుండా వెళుతున్నప్పుడు, అన్నీ తెలిసిన దేవుడు ఉన్నాడు అని నీకు తెలిసినప్పుడు మరి ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళటల్లా? ఎందుకు దేవుని దగ్గరకు వెళ్ళి నీ సమస్యను గురించి ఆయనతో పంచుకోవటల్లా? ఏమిటి ప్రభువా ఈ సమస్య? హఠాత్తుగా వచ్చిందే. కొన్ని సమస్యలు హఠాత్తుగా వచ్చేస్తాయి, నీకు చెప్పకుండా వచ్చేస్తాయి, సడన్గా దాపరిస్తాయి, సడన్గా నిన్ను షేక్ చేసి పడేస్తాయి, సడన్ చేంజెస్ తీసుకొచ్చేస్తాయి. ఏం చెయ్యాలో నీకు పాలుపోనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేస్తాయి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అంతేకాదు, కొన్ని సమస్యలు ఇంతకు ముందు నీ జీవితంలో ఎప్పుడూ చూడని సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్య గుండా ఎప్పుడూ వెళ్ళలేదండి, ఇలాంటి పరిస్థితి గుండా ఎప్పుడూ వెళ్ళలేదండి,
ఇలాంటి కష్టం గుండా ఎప్పుడూ వెళ్ళలేదండి. ఏమిటో ఎప్పుడు ఎదుర్కొని సమస్యను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి మనలో ఎవరైనా ఈ మాట అంటున్నారా? ఎప్పుడు ఎదుర్కోని పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఎదుర్కోని కష్టము ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఎదుర్కోని సమస్య, కొత్త సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. yes, it happened in the life of అబ్రహాం జీవితంలో అదే జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయం నుండి జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళండి. 2000 సంవత్సరాలు గడిచినాయి. బైబిల్ మీరు అర్థం చేసుకోవాలంటే, కాలాన్ని మీరు తెలుసుకోవాలంటే చాలా సింపుల్. ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాము నుండి దావీదుకు 1000 సంవత్సరాలు. దావీదు నుండి యేసయ్య వరకు 1000 సంవత్సరాలు. యేసయ్య దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. ఆదాము నుండి ఇప్పటి వరకు మొత్తం కలిపి 6000 సంవత్సరాలు. దేవుడు 6 రోజులు పని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజు పని చేయలేదు, విశ్రాంతి. జాగ్రత్తగా వినండి. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినం అని బైబిల్ సెలవిస్తుంది. అది వాస్తవం అయినట్లయితే ఆదాము నుండి అబ్రహాముకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి దావీదుకు 1000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసయ్యకు 1000 సంవత్సరాలు, యేసయ్య దగ్గర నుంచి ఎప్పటి వరకు 2000 సంవత్సరాలు, మొత్తం కలిపి 6000 సంవత్సరాలు. ఎప్పుడైతే దేవుడు 6 దినములలో సృష్టి అంతటిని పూర్తి చేశాడో, 7వ దినమును ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినమున దేవుడు పని చేయలేదు, పని చేయనివ్వడు. వినండి, దేవుడు సృష్టించిన ఈ సృష్టికి 6 దినములు ముగిసిపోయినాయి. 7వ దినము విశ్రాంతి దినము. త్వరలోనే ఈ ప్రపంచము విశ్రాంతి తీసుకోబోతుంది, విశ్రాంతిలోకి ప్రవేశించబోతుంది.